ఆ గ్రామంలో 3 దశాబ్దాలకు పైగా ఎన్నికలు జరగడం లేదు. సర్పంచ్ పదవితో పాటు 5 వార్డు స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వడం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరామామూలైపోయింది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారుతుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీలో ఎన్నికలు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గూడెం గ్రామానికి ఈసారైన ఎలక్షన్లు జరుగుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా రిజర్వేషన్ అనుకూలించగా సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగడం లేదు. కనీసం ఈసారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దండపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీకి 3 దశాబ్దాలకు పైగా సర్పంచ్ ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్ పదవిని షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ కులస్తులకు రిజర్వ్ చేశారు. దీంతో 35 ఏళ్లుగా సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామం కొనసాగుతోంది. ఈ ఎస్టీ గ్రామం కింద నిర్ధారించబడ్డది కాబట్టి మా గ్రామాన్ని ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల కన్నా ఎస్టీ లేనని నిరూపించి సర్పంచ్ ఎన్నికలు జరగాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్ అయితేనే మా గ్రామం అభివృద్ధి జరుగుతుందని మా ప్రతి ఒక్కరు కూడా గ్రామం తరఫున ప్రతి పౌరుడు కోరుతా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా మాకు సర్పంచ్ ఎలక్షన్ జరగడం లేదు. ఈ ఊరిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. సర్పంచ్ లేక ఉన్న స్పెషల్ ఆఫీసర్ మాత్రమే మాకు ఈ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా చూసుకుంటుండ్రు. కానీ సరిగ్గా అభివృద్ధి అలాంటి స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ మాకు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. మా విలేజ్లో ఒక కుటుంబంలో అమ్మాయి పెళ్లి చేద్దాం, భూమి అమ్ముదాం ఏమన్నా అనుకున్నా కానీ అమ్ముకొని పరిస్థితులు ఉన్నాము. ఇక్కడైనా ప్రభుత్వాలు మా ఊరిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్పంచ్ ఎలక్షన్ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాము. గూడెం గ్రామ పంచాయతీలో 1800 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. గూడెంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా 1950లో అప్పటి ప్రభుత్వం గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది. రిజర్వేషన్ ప్రకారం గిరిజనులు ఎవరూ లేకపోవడంతో పోటీ చేసేవారు లేకపోవడం వల్ల అప్పటి నుంచి ఇన్ఛార్జీల ద్వారా పాలన కొనసాగుతుంది. ఇదిలా ఉండగా 1987 నుంచి గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు. సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని 10 వార్డు సభ్యుల స్థానాల్లో 5 ఎస్టీలకు కేటాయించారు. అప్పటి నుంచి సుమారు 35 ఏళ్ల పాటు గూడెం గ్రామ పంచాయతీకి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు లభించడం లేదు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి. అయినప్పటికీ ప్రతిసారి పంచాయతీ ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరమామూలైంది. గూడెం ట్రైబుల్ని రిజర్వేషన్ కాబట్టి ఇక్కడ నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక ఎంపీటీసీ మాత్రమే ఉంటాడు. కన్నపల్లి గూడెం కలిసి సత్యనారాయణ టెంపుల్ ఉంది. ఇక్కడ గోదావరి పక్క పెట్టినాను. ఎక్కడ భూమి అమ్ముకుందామంటే వీలు లేకుంటున్నారు. వాళ్ళంతా ఎస్టీ రిజర్వేషన్ తీసేసి వాళ్ళ నెంబర్లు తీసేసి జనరల్ చేయాలనుకుంటున్నాను. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నికలు అనేది జరగడం లేదు. ఎన్నికలు లేకపోవడం వల్ల గ్రామం అనేది అభివృద్ధికి చెందడం లేదు. ఖచ్చితంగా మేము ఎన్నోసార్లు ఫిర్యాదు అయినాం. కలెక్టర్ గారు కానీ, అధికారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నోసార్లు మేము చెప్పుకోవడం జరిగింది. అయినా ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా ఏదైనా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ, ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా మీ ఊరిని ఏజెన్సీ నుంచి తీసేస్తామని చెప్తారు. నోటిఫైడ్ తీసేస్తాం, జనరల్గా మార్స్తామని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఈసారైనా ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఖచ్చితంగా మాకు 1 of the 7 తీసేసి జనరల్గా మార్చాలని మా గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా గూడెం పంచాయతీకి ఎన్నికలు జరగకపోవడంతో గ్రామస్తులు పదవులకు నోచుకోవడం లేదు. రాజకీయాలపై మక్కువ ఉన్నవారు, ప్రజల సమస్యలను పరిష్కరించాలని భావించేవారు ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా రిజర్వేషన్ అనుకూలించక అనర్హులుగా మిగిలిపోతున్నారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేశారు. రిజర్వేషన్లు మార్చాలని సామూహిక నిరాహార దీక్షలు, రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది.
త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో మార్పులు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఉన్న 27% బీసీ రిజర్వేషన్ను 42%కి పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి తమకు కూడా అవకాశం వస్తుందనే భావనలో గూడెం గ్రామానికి చెందిన ఆశావాహులు ఉన్నారు. తమ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారుతుందని గ్రామస్తులు గంపెడాస్తూ ఉన్నారు.